దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక సమావేశం జరిగింది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష కూటమి నిర్వహిస్తున్న అతిపెద్ద సమావేశంగా దీనిని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నేతలు సహా 23 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను ఎలా ఎదుర్కోవాలి, పార్లమెంట్లో ఉమ్మడి వ్యూహం ఎలా అమలు చేయాలి, ప్రజా సమస్యలపై సంయుక్త పోరాటం ఎలా చేయాలి అనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇటీవల దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు, కేంద్ర దర్యాప్తు సంస్థల వినియోగం, సమాఖ్య వ్యవస్థ బలహీనత వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఉమ్మడి నిరసనలు, రాష్ట్రాల వారీగా ప్రజా ఉద్యమాలు, జాతీయ స్థాయి కార్యక్రమాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం కొన్ని కీలక పార్టీల గైర్హాజరు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రతినిధులు హాజరు కాలేదు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష కూటమి సమావేశంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన నేతలు ఇప్పుడు మరోసారి రాజకీయ మనుగడ కోసం ఒక్కచోట చేరారని ఎన్డీఏ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇండియా కూటమి నేతలు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు కాపాడడం, కేంద్ర ప్రభుత్వ విధానాలకు ప్రత్యామ్నాయం చూపడమే తమ లక్ష్యమని చెబుతున్నారు. రాబోయే నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాల ఎన్నికలు, 2027 రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. కూటమిలో ఐక్యతను బలోపేతం చేయడం, ఉమ్మడి కార్యాచరణ రూపొందించడం, ఎన్డీఏకి ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా నిలవడం కోసం ఇండియా బ్లాక్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి ఈ సమావేశం ఇండియా కూటమికి కొత్త ఊపునిస్తుందా, లేక అంతర్గత విభేదాలు మరింత బయటపడతాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం ఢిల్లీ రాజకీయాల్లో ఇండియా బ్లాక్ సమావేశం హాట్ టాపిక్గా మారింది.